ఒక సాధారణ విమాన ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే భయంకరమైన కలగా మారింది. 2015లో జర్మన్ వింగ్స్ ఫ్లైట్ 9525 బార్సిలోనా నుంచి జర్మనీకి బయలుదేరింది. మొదట అన్నీ సాధారణంగానే కనిపించాయి. ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు. సిబ్బంది సర్వీస్ చేస్తున్నారు. కానీ కాక్పిట్‌లో ఒక ప్రమాదకరమైన విషయం జరగబోతోంది. ఒక సమయంలో కెప్టెన్ బయటకు వెళ్ళాడు. కాక్పిట్‌లో కో పైలట్ ఒంటరిగా మిగిలాడు. అప్పుడు జరిగింది ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కో పైలట్ కాక్పిట్ తలుపును లోపల నుంచి లాక్ చేసి కెప్టెన్ను తిరిగి లోపలికి రానివ్వలేదు. కెప్టెన్ తలుపు తట్టాడు, కాల్ చేశాడు, బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉంటుంది. లోపల్నుంచి లాక్ అయితే తెరవడం అసాధ్యం. అదే సమయంలో కో పైలట్ విమానం ఎత్తును మార్చి దానిని నెమ్మదిగా కిందకు దిగజార్చడం ప్రారంభించాడు. మొదట ఎవరూ గమనించలేదు. కానీ విమానం క్రమంగా కిందికి దిగుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంప్రదించడానికి ప్రయత్నించింది. బట్ స్పందన లేదు. ప్రయాణికులకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు చివరి క్షణాల వరకు. విమానం నెమ్మదిగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల వైపు దూసుకెళ్తోంది. కాక్పైట్లో కో పైలట్ నిశ్శబ్దంగా ఉన్నాడు. బయట కెప్టెన్ ప్రాణం పెట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి విమానం పర్వతాలను ఢీకొట్టింది. ఎవరూ బ్రతకలేకపోయారు. మొత్తం 150 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి దర్యాప్తులో కో పైలట్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశాడని తెలిసింది. ఇది విమాన చరిత్రలో అత్యంత షాకింగ్ ఘటనల్లో ఒకటి. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమాన భద్రతా నిబంధనలు మారాయి. ఇకపై కాక్పైట్లో కనీసం 2 వ్యక్తులు ఉండాలి అనే నియమం తీసుకువచ్చారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రమాదం బయట నుంచి కాదు, లోపల నుంచే వస్తుంది.